శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024వ సంవత్సరం. మరి ఆ రోజున సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ముఖ్యంగా ఈ సరస్వతి హోమం ఎవరెవరు చేయించుకుంటే మంచి జరుగుతుంది. చదువుల తల్లి సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించింది. అదే మూలా నక్షత్రం రోజున, మరి 5వ తారీఖు మూలా నక్షత్రం రోజున సరస్వతి హోమం జరిపిస్తున్నాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు, అంటే ఉద్యోగాల కోసం మనం ఎన్నోసార్లు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలకు సంబంధించింది కానీ, ఇప్పుడు కోచింగ్లోకి వెళ్తుంటారు. వాళ్ళకు ఎంత కష్టపడి చదివినా కూడా ఒక 0.1%తోనే ర్యాంకులు చేంజ్ అయిపోయి వాళ్ళకు ఆ జాబ్లు మిస్ అయిపోతూ ఉంటాయి. సాధ్యం అవుతుంది అంటే వాస్తవానికి అంటే ఇప్పుడు జరిగే ట్రెండ్ ఇదేనండి. ఎంతో మంది కొన్ని లక్షలలో రాస్తారు. అదృష్టం వరించేది, లక్ష్మి అనుగ్రహం కలిగేది, సరస్వతీదేవి అనుగ్రహం కలిగేది కొంతమందికి మాత్రమే. పోటీ ప్రపంచం అండి. ఒక పోస్టు కొన్ని వందల వేల మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. నేను పదే చెప్తున్నానండి, సరస్వతీదేవి అనుగ్రహం పొందాలి ఫస్ట్. అంటే జీవితంలో ఒక్కసారి చేయించుకుంటే చాలండి హోమం. ఇక మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అది ఉపయోగపడుతూనే ఉంటుంది. అందుకే చదువుకునే పిల్లలకు కూడా తల్లిదండ్రులకు నేను పదే అదే విషయం చెప్తున్నాను. ఒక్కసారి మీ పిల్లల్లో చదువులో వెనకబడినటువంటి పిల్లలకి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలు కానీ, విదేశాల చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళవలసినటువంటి వారు కానీ, వీసా స్టాంపింగ్ కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఐఎల్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు, వీరికి చక్కగా సరస్వతి హోమం జరిపించుకోగలిగితే ఎంతో మేలు జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మూలా నక్షత్రము రోజున ఈ యొక్క సరస్వతి హోమం జరిపించుకుంటే ఈ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు వీళ్ళకి లభిస్తూనే ఉంటాయి. అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది, చదవాలని ఒక ఆలోచన ఆ మనిషిలో పెరుగుతుంది, ఆ వ్యక్తులలో పెరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, జాతక స్థితిగతులు చూస్తారు చక్కగా. మీరు చేయవలసింది ఏంటంటే మీ పేరు మాకు గోత్రనామాలు పంపించినట్టయితే, పేరు గోత్రనామాలు పంపించినట్టయితే, మనకు గోత్రం పంపించినట్టయితే ఈ పేరుతో ఏం చేస్తామంటే సరస్వతి హోమం చేస్తాం. ఈ హోమం పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర నుండి విభూతి అండ్ సరస్వతి లేహ్యం అనేది కూడా, కుంకుమ అనేది కూడా నేను పంపిస్తాను. అది మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ చక్కగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి మనం చక్కగా విఘ్నేశ్వరుని దగ్గర 2 దీపాలు వెలిగించి ఆ యొక్క తిలకం కనుక పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే, వెళ్ళి రాసినట్టయితే విజయం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు చాలా మంది నీట్ ఎగ్జామ్స్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. ఒకసారి తప్పిందని మళ్ళీ కష్టపడి నెక్స్ట్ టైం అయినా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే రోజు సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతున్నది. ఇప్పుడు ఫస్ట్ మనకు ఎన్నో కాలేజీలు, కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. లక్షలే అనుకోండి, ఇక వేలు కాదు లక్షలే అనుకోండి ఉదాహరణకి. దానిలో ఆ కాలేజీలలో కనీసం ఒక 5గురినే తీసుకోండి. క్లాస్లో టాప్ బాగా చదివే ఒక 5గురు మందిని తీసుకోండి. ఇంతమంది రాస్తే ఎవరికి వస్తుందండి ర్యాంకు? ఎవరికి వస్తుంది అంటే ఎంత నడుస్తుంది పోటీ ప్రపంచం చూడండి. అంటే ఎవరెవరికి వస్తాయో చూడండి. ఒక ఐఐటి ఎగ్జామ్ రాస్తే కొన్ని లక్షల్లో 15, 16, 20 లక్షల మంది రాస్తారు. మినిమం ఒక 5,000, 6,000 లోపు ఉన్న వాళ్ళకు ఐటీ ఏదైనా మంచి యూనివర్సిటీలు దొరుకుతుంటాయి కొంతమందికి. ఇక మిగతా అంతమంది మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఐఐటి ట్రైనింగ్ తీసుకొని రాస్తూనే ఉంటారు. వాళ్ళు జీవితకాలం డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు. పెరిగే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా మనము సరస్వతీదేవి అనుగ్రహం పొందితే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. దాంతోపాటు పేరులో బలాన్ని నేను సరి చేస్తాను. 360 డిగ్రీల కోణంలో మీ పేరును మంచిగా చక్కగా సరి చేస్తాను. ఆ పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి. కేవలం ఆ పేరుని ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. అంతేగాని మీరు ఎలా అయితే ఒకసారి ఎగ్జామ్ తప్పితే అయ్యో డిసప్పాయింట్ అయ్యిందని చెప్పి చదివి వదిలేని అవసరం లేదండి. ఒక జాలర్ ఏం చేస్తాడండి, చేపలు పట్టడానికి వెళ్తాడు, వల వేస్తాడు, ఒక్క చేప రాలేదు అని ఆ వృత్తినే మానేస్తాడా? లేదు, ఈ రోజు కాదు రేపైనా పడతాయి, లేదంటే ఎల్లుండైనా పడతాయి అనే ఒక ఆలోచనతో ఉంటాడు. కాబట్టి
ఎప్పుడైనా కూడా మనం ఏదైనా పరీక్ష తప్పితే డిసప్పాయింట్ కానవసరం లేదు. మంచి పేరులో సంఖ్యాబలాన్ని సరి చేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఆ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం కలిగితే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 5వ తారీఖు 3వ నెల 2024 మర్చిపోకండి. సరస్వతి హోమం జరిపించుకోండి. మీరు రానవసరం లేదండి. మేమే సరస్వతి హోమం జరిపించి మీకు ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.